తాడిపత్రిలో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. మరోసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా ఫైట్ మొదలైంది. తాడిపత్రికి పెద్దారెడ్డి రాకుండా అడ్డుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి వస్తే అంతు చూస్తానంటూ కూడా ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరోసారి తాడిపత్రి వెళ్తున్నారు పెద్దారెడ్డి. అయితే ఆయన మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో గతంలో ఇక్కడ ఏం జరిగింది? తాడిపత్రి నియోజకవర్గంలోనే వైసీపీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండేవాడు, అటువైపు ప్రతిపక్షంలో ప్రభాకర్ రెడ్డి ఉండేవాడు. అప్పుడు ప్రభాకర్ రెడ్డిని ఊళ్ళోకి రానివ్వలేదు తాడిపత్రికి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. సో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఇది మళ్ళీ బూమరంగ్ అయింది. ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు పెద్దారెడ్డిని ఏమాత్రం కూడా ఊళ్ళోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పోలీసు కూడా ఆయన్ని బార్డర్లో అటు నుంచి అటే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తిమ్మపల్లిలోనే ప్రస్తుతం పెద్దారెడ్డి గృహ నిర్బంధం చేశారు పోలీసులు. సో తాడిపత్రిలో ప్రస్తుతం జరిగినటువంటి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి తాడిపత్రి వెళ్లేందుకు గతంలోనే హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు పెద్దారెడ్డి. అయితే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పెద్దారెడ్డిని అడ్డగిస్తున్నారు పోలీసులు. సో తాడిపత్రిలో భారీగా పోలీసు మోహరించున్నారు. అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఒకసారి అక్కడికి చేరుకొని ఆయన్ని బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతోంది. నా బాధ తగులుతుంది కాబట్టి నా బాధ చెప్తాను. మీకు బాధ తగిలితే మీ బాధ మీరు చెప్తారు. మీ వేగిల్లోనే కూర్చుంటా మాట్లాడండి. మీ ఎస్పీతో మాట్లాడండి. అదే కాదు, మీరు మాట్లాడండి. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు, పోలీసులు లోపలికి రానివ్వడం లేదు. ఇది పెద్దారెడ్డి వర్షన్. కానీ వస్తే ఉద్రిక్తతలు జరుగుతాయేమో, పెద్ద ఎత్తున మళ్ళీ పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిగా ఒక యుద్ధమే జరుగుతుందేమని చెప్పి పోలీసులు ఇద్దరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రతిపక్షం ఉన్నటువంటి పెద్దారెడ్డి పైన కొంత ఎక్కువగా స్ట్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనబడుతోంది. మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ నాయుడు, ఏం జరుగుతోంది ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో? మరోసారి పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిగా మారిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? ఎస్ మనస్, తిమ్మంబల్లో మరొకసారి ఏదైతే ఉందో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పోలీసులు గృహ నిర్బంధం చేసినటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఆ తాడిపత్రికి సంబంధించి ఒక వైసీపీ ప్రోగ్రామ్ మేనిఫెస్టో, చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాన్ని పాల్గొనేందుకు నేను వెళ్తాను అని చెప్పేసి 14వ తేదీ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి ఇతరత్ర మంత్రులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 18వ తేదీ ఈ రోజు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరొకసారి ఏదైతే ఉందో గతం నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ అనేది మరొకసారి, ఎందుకంటే తాడిపత్రికి రానివ్వను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అతను వస్తే ఇక్కడ అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి కాబట్టి నా చేతిలో ఏమి ఉండదు లేకుంటే అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పెద్దారెడ్డికి హైకోర్టులో నోటీసులు ఏదైతే ఉందో పర్మిషన్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ పోలీసులు అడ్డుకుంటున్నారని మరోవైపు పెద్దారెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద ఇవన్నీ అయితే మాత్రం చిలికి గాలివానగా మారుతుందని చాలా మంది తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం. మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా ఇలాగే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళనివ్వకుండా పోలీసులతో అడ్డుకుని అనంతపురానికి తరలించినటువంటి నేపథ్యం. కాబట్టి మరి ఇప్పుడైతే మాత్రం ఈ రోజు భీష్మించి కూర్చున్నాడు పెద్దారెడ్డి. అయితే నేను వెళ్ళి తీరాల్సిందే, మీరు చెప్పినట్టుగా నేను విన్నాను అనేక సార్లు, కాబట్టి ఇప్పుడైతే నేను ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను, నా వైసీపీకి సంబంధించిన కార్యక్రమంలో కోర్టు ఆర్డర్స్ ఉన్న పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంకా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా అవుతుంది. ఎందుకు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఎందుకు వదిలిపెట్టడం లేదు పెద్దారెడ్డిని? ఏం జరుగుతుందన్న భావనలో ఉన్నారు పోలీసులు? అది పోలీసుల వైపు నుంచి అయితే పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఎక్కడ స్పందించినటువంటి నేపథ్యం, ఏకంగా అక్కడ ఉన్న ఒక
అంశం వాడు చెప్తున్నది పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అక్కడ గొడవలు జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, మొత్తం అంతా ఇటువైపు అటువైపు ఎంతమందికి గాయాలవుతాయో తెలియదు, ఇలాంటి ఆస్తులు ధ్వంసం జరగవచ్చు, ఇటువంటివి పోలీసులు చెప్తున్నారే తప్ప ఎక్కడ అథరైజ్డ్ గా ఎక్కడ మాట్లాడట్లేదు. కాకపోతే కోర్టు నుంచి హైకోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి పెద్దారెడ్డి నాకు దెబ్బ తగిలింది. ఎందుకంటే నేను బాధపడుతున్నాను, నా బాధ వేరే వాళ్ళకి తెలిస్తే అర్థమవుతుంది అన్నట్టుగా పెద్దారెడ్డి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం ఏకంగా, ఎందుకంటే గతంలో నువ్వు వ్యవహరించిన తీరు వల్ల ఇక్కడ చాలా మంది నీ మీద అగనెస్ట్ గా ఉన్నారు, నీ మీద అక్కస్తూ ఉన్నారు, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల మీ మీద దాడి చేయవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తాడిపత్రికి రావాల్సిన అవసరం లేదు, రాకూడదు, వస్తే ఇంకా మరొకసారి ఇక్కడ బీభత్సం జరిగే అవకాశం ఉంటుందని జేసీ వర్గం కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. మనోజ్ రైట్, అంటే ప్రభాకర్ రెడ్డి చెప్పడం మూలంగానే వింటాం కానీ కోర్టు ఆదేశాలను పట్టించుకోమంటున్నారు పోలీసులు. ప్రభాకర్ రెడ్డి మూర్తిగా ఆయన ఆదేశాలతోనే ఇప్పుడు పెద్దారెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా మాత్రం పోలీసుల వెర్షన్ అయితే మాత్రం చెప్తున్నది అక్కడ అల్లర్లు జరుగుతాయని చెప్తున్నారు తప్ప కోర్టు ఆర్డర్ ని ఉల్లంఘించినట్ట మరి ఏంటి అంటే మాత్రం పోలీసు వైపు నుంచి రెస్పాన్సిబుల్ లేదు ఎక్కడ. ఎందుకంటే పోలీసులు ఏం చెప్తున్నారు, కొన్ని రోజులు ఆగండి, మేమే పంపుతాం, మేము సెక్యూరిటీతో ఇచ్చి పంపుతాం అన్నట్టుగా ఈ రకంగా ఎప్పుడైతే ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అంటే పెద్దారెడ్డి చాలా సార్లు జిల్లా ఎస్పీని కూడా కలిసినటువంటి నేపథ్యంలో మరి వారు చెప్తున్నట్టయితే మేము కాస్త టైం ఇస్తే మేమే ఏదైతే ఉందో సెక్యూరిటీ ఇచ్చి కూడా మేము పంపుతాము, తాడిపత్రికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము కంట్రోల్ చేస్తాము అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే నేను చాలా రోజుల నుంచే నేను బయట ఉంటున్నాను, దాదాపు సంవత్సర కాలం పూర్తయింది, నాకు కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని పెద్దారెడ్డి చెప్తున్నాడు. మరి ఎందుకు పోలీసులు దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారా, అలాంటి ఇతరత్ర కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే బయట చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది మనసు. రైట్, ప్రస్తుతానికి పెద్దారెడ్డి ఏం చెప్తున్నారు మరి? ఆయన నిర్బంధంలో ఉన్నారు, బయటకు వస్తున్నారా, రాలేకపోతున్నారా? వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకుల వర్షన్ ఎలా ఉంది? అదే మొత్తం మీద వైసీపీ నాయకులు అయితే చాలా సార్లు జిల్లా ఎస్పీని కలిసి మాట్లాడినటువంటి నేపథ్యంలో పెద్దారెడ్డిని తన ఇంటికి ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే అతను అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యం కాబట్టి అతను తాడిపత్రికి వెళ్లే అవసరం ఉంటుంది, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పంపించకపోతే మేమంతా జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కలిసి కూడా మేము పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్తామని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి ఎస్పీ అయితే చెప్తున్నటువంటి విషయం అదే, ఇంత దాకా మనం మాట్లాడుకునేదే ఏదైతే ఉందో అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మాత్రం అందరి మీద కేసులు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టాలి, కాస్త టైము మీరు వెయిట్ చేయాలి అన్నట్టుగా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది మనసు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం అనంతపురం జిల్లాలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. తాడిపత్రిలోని ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అటు పెద్దారెడ్డి ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. గతంలో ప్రభాకర్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి ఈ రకంగా వ్యవహరించి కనీసం ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా అదే రకంగా వ్యవహరిస్తూ పెద్దారెడ్డిని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అక్కడ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం కోసం హాజరవడం కోసం కోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు పట్టించుకోకుండా తమని అడ్డుకుంటున్నారంటూ పెద్దారెడ్డి వాపోతున్నారు. సో తిమ్మపల్లిలోని పెద్దారెడ్డి నివాసంలో ఆయన గృహ నిర్బంధం చేశారు పెద్దారెడ్డిని. సో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. చూద్దాం ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి ఎటువంటి సిచ్యువేషన్ దారి తీయబోతోంది, ఈరోజు ఇంకా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. నా బాధ తగులుతుంది కాబట్టి నా బాధ చెప్తాను, మీకు బాధ తగిలితే మీ బాధ మీరు చెప్తారు.